అత స్కాందపురాణ అంతర్గత 22వ అధ్యాయం ప్రారంభం. అత్రి మహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు. ఓ అగస్త్య మహాముని, ఈ విధంగా బ్రాహ్మణ సుశీలుడు చేసినటువంటి హితబోధతో పురంజయుడు తక్షణమే విష్ణాలయానికి వెళ్ళి వివిధ ఫల పుష్ప పల్లవ దళాదులతో శ్రీ మహావిష్ణువును షోడశోపచారాలతో పూజించి ప్రదక్షిణ నమస్కారములు చేసి మేళతాళాలతో ఆయనను ముందు కీర్తించి పారవస్యంతో నర్తించాడు. అంతేకాదు బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానిని కూడా పూజలు చేసి దీపమాలికలు వెలిగించి అర్పించాడు. ఆ రాత్రంతా అలా శ్రీమన్నారాయణమూర్తి సేవలోనే లీనమయ్యాడు పురంజయుడు. మరుసటి రోజు ఉదయాన్ని శేషసైన్య సమేతుడై పునః యుద్ధరంగానికి వెళ్ళాడు. వెంటనే శ్రీమన్నారాయణమూర్తి దేవాలయానికి వెళ్ళి, నారాయణమూర్తి, ధర్మంగా ఉండే మా వంశంలో నేను అధర్మంగా ప్రవర్తించాను, దైవాయక ధనాన్ని అపహరించాను, బ్రాహ్మణులను హింసించాను, ప్రజలను కూడా హింసించుకుని వాళ్ళందరినీ అవమానించి అధర్మంగా ప్రవర్తించడం వల్ల అపజయాన్ని పొందాను. కాబట్టి ధర్మంగా పాలించే అయోధ్య నగరంలో ఇటువంటి రాజు ఉండకూడదు. కనుక ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను స్వామి, నన్ను రక్షించు అని చెప్పి కార్తీక మాస వ్రతాన్ని ఆచరించి ఆ కృత్తికా నక్షత్రం పౌర్ణమి రోజున తులసీ దళాలతో విష్ణు క్రాంతాలతో అనేక పుష్పాలతోటి శ్రీగంధాదులతోటి శాలిగ్రామ సమేతంగా శ్రీమన్నారాయణుని అర్చించి ఆరాధించి గానాన్ని చేసి నృత్యాన్ని చేసి వినయంగా వేడుకుని మిగిలిన శేష సైన్యం ఉందే ఆ సైన్యాన్ని మరునాడు ప్రాతకాల బందే తీసుకుని యుద్ధరంగానికి చేరాడు. నగరం సరిహద్దులు దాటుతూనే శత్రువుల సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన ధనుష్టాకారం చేశాడు. ఆకారం వినబడగానే కాంబోజ కురురాజాది బలాలకు పురంజయుడిని ఎదుర్కొన్నారు. వజ్రాల వంటి కత్తులతో, పిడుగుల వంటి బాణాలతో అమిత వేగవంతమైనటువంటి ఆకాశాన్ని సైతం ఎగరగలిగేటువంటి ఆయన గుర్రాలతోనూ ఐరావతం వంటి ఏనుగులతోనూ అన్యోన్య జయకాంక్ష తత్పరుడై ప్రాణాలను తెగించి పోరాడడంతో భయంకరంగా పరిణమించింది. గత రాత్రి పురంజయుడు చేసిన పూజలు సంతుష్టుడైన శ్రీమన్నారాయణ మీద గరుడగమనుడు అతనికి దైవ బలాన్ని తోడు చేయడం వలన ఆనాటి యుద్ధంలో శత్రురాజులందరూ కూడా అసక్తులై ఉడిగిపోయారు. కాంబోజ కురురాజులు, ఏనుగులు, వివిధమైన రాజులు, రథాలు, బళ్ళు అవన్నీ కూడా ఒక్కొక్క పద్ధతిని బలాలన్నీ కూడా కుప్పకూలిపోయాయి. దైవకృప ప్రాప్తుడైనటువంటి పురంజయుని ముందు చిత్తుచిత్తుగా ఓడిపోయారందరూ కూడా. పురంజయుడు క్రమక్రమంగా గుండెలు అవిసేలా పగవారందరూ ప్రాణభీతితో రణరంగాన్ని వదిలిపోతూ ఉంటే పురంజయుడు ధైర్యంగా యుద్ధాన్ని చేస్తూ ఉన్నాడు. తమ తమ రాజ్యాలకు పరుగులు తీస్తూ ఉన్నారు. అంతటితో విష్ణు అనుగ్రహం వల్ల విజయం కలిగిందని పురంజయుడు తెలుసుకుని అయోధ్యను ప్రవేశించాడు. శ్రీమన్నారాయణుడు అనుకూలుడైతే శత్రువు కూడా మిత్రువే అవుతాడు. శ్రీమన్నారాయణ ప్రతికూలుడైతే మిత్రుడు కూడా శత్రువు అవుతాడు. దీనికి ఉదాహరణ ఇదే. దైవబలమే ప్రధానం. ఆ దైవబలాన్ని ధర్మాచరణమే అత్యంత ముఖ్యమైనటువంటిది. ధర్మాచరణతో ప్రప్రదమైన కార్తీక సోమవార వ్రతం ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో, ఆ వ్రతాన్ని ఆచరిస్తారో వారి సమస్తమైన దుఃఖాలు కూడా చిటికెన వేలి మీద చిటికి వేసినట్లుగా అవన్నీ కూడా నశిస్తాయి. అగస్య, విష్ణు భక్తి సిద్ధించడమే చాలా కష్టతరం. అసలు శ్రీమన్నారాయణ మీద భక్తి కలగాలి, విష్ణు భక్తి కలగాలంటేనే ఎన్నో జన్మల్లో పుణ్యం చేసి ఉండాలయ్యా. పురంజయుడికి అనుకోకుండా సుశీలుడు అనేటువంటి బ్రాహ్మణుడు చెప్పడం వల్ల ఇది ఆచరించాడు. కాబట్టి విష్ణు భక్తి కలిగి ఉండాలి అందరూ కూడా. అందున కార్తీక వ్రతాచరణాశక్తి శక్తి కలగడం ఇంకా కష్టతరం. కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతం శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వాళ్ళు శూద్రులైనా సరే, బ్రాహ్మణోత్తములైన వైష్ణోత్తములుగానే, విష్ణు భక్తులుగానే పరిగణింపబడతారు. ఎవరైతే నారాయణ నారాయణ అంటూ కార్తీక మాసం నెల రోజులు స్నానం చేయడం కానీ, దీపం పెట్టేటప్పుడు కానీ, దానం చేసేటప్పుడు కానీ నారాయణ నారాయణ అంటూ ఎవరైతే అంటూ ఉంటారో, కార్తీక వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో వాళ్ళు విష్ణు భక్తులుగానే పరిగణించాలి అని చెప్పారు. వేద విధులైన బ్రాహ్మణుడైనప్పటికీ కూడా హరిసేవ, కార్తీక వ్రతాచరణ లేని వాళ్ళు కర్మ చండాలుడని గుర్తించుకో. వేదాలు చదివేది బ్రాహ్మణులైనా సరే కార్తీక మాస వ్రతాన్ని ఆచరించి తీరాలి. అలా ఆచరించకపోతే వాళ్ళు కూడా కర్మభ్రష్టులు, చండాలులే అవుతారు. కాబట్టి ఇక వేదవేత్తలైన హరిభక్తులైన కార్తీక వ్రతనిష్ఠుడు ఎవడైనను సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తిని నివాసంగా చెప్పబడుతోంది. కాబట్టి ఏ జాతి వాళ్ళైనా సరే ఈ సంసార సాగరం నుంచి బయటపడి ఉత్తమ గతులను పొందాలనుకునేటువంటి వారు శ్రీమన్నారాయణమూర్తి అర్చించినట్లయితే తక్షణమే వాళ్ళు తరించిపోయినట్లుగా భావించు. అగస్య, స్వతంత్రుడు గాని
పరతంత్రుడు గాని హరిపూజ సక్తుడై ఉంటేనే ముక్తి. భక్తులకు శ్రీహరి విష్ణువు అన్యోన్య అనురాగాలు బద్ధుడై ఉన్నాడు. భక్తులకు శ్రీమన్నారాయణ ముక్తి వాళ్ళ యొక్క భక్తికే చూస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మన నిత్యుడు శాశ్వతుడైన పరమాత్మనే ఆరాధించాలి తప్ప వీళ్ళ మీద వాళ్ళ మీద ప్రేమలు అభిమానాలు అనురాగాలు ఇవన్నీ పెట్టుకోకూడదు. ఇవి తాత్కాలికం. ఎవడైతే మనం చనిపోయాక మన తోడుగా ఉంటాడో, ఎవడైతే ఈ ప్రపంచానికి విశ్వానికి ఎంతగా ఆధారభూతంగా ఉన్నాడో అటువంటి వాడి మీద ప్రేమలు పెట్టుకోవాలి. అటువంటి వాడు చూస్తూ నువ్వు ఉపకారం చేసినా అపకారం చేసినా ఆయన ఆరాధిస్తే చాలు, స్మరిస్తే చాలు, పూజిస్తే చాలు, ఇహపరాలు రెండింటినీ కూడా అనుగ్రహించి రక్షిస్తాడు. ఏకైక దైవం ఆ నారాయణమూర్తి, ఆ వాసుదేవుడే విశ్వమంతా నిండి ఉన్నాడు. ఆ విష్ణువునంది భక్తి ప్రపత్తులు కలిగిన వారికి మాత్రమే కార్తీక వ్రత అవకాశం చేజిక్కుతున్నాం. నారాయణమూర్తి అంటే భక్తి కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నటువంటి వాడికే కార్తీక మాసంలో స్నానం చేయాలి, జపం చేయాలి, దీపం పెట్టాలి, వ్రతం చేయాలనే కోరిక కలుగుతుంది. కాబట్టి వేద సమ్మతము, సకల శాస్త్ర సారము, గోప్యము, సర్వవ్రత సర్వ ఉత్తమము అయిన కార్తీక వ్రతాన్ని ఆచరించనటువంటి వాళ్ళు కనీసం కార్తీక మహత్యాన్నైనా సరే వాళ్ళు వినాలి. వేద సమ్మతము, శాస్త్ర సమ్మతము అని చెప్పారు. అలాగే గోప్యము, రహస్యమైనటువంటిది. అటువంటి కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా తెల్లవారుజామున నదికి వెళ్ళి స్నానం చేయాలి, దీపం పెట్టుకోవాలి, హరిహరుల యొక్క దేవాలయానికి వెళ్ళి ఆరాధించాలి, విష్ణుమూర్తి కథలు చెప్పుకోవడం, వినడం, తీర్థయాత్రలు చేయడం ఇవన్నీ కూడా చెయ్యాలి. అలా చేయలేకపోయినట్లయితే, అనారోగ్యంతో ఉంటే, కూర్చుని నడవలేకపోయినట్లయితే, ఆరోగ్యవంతులు కాకపోయినట్లయితే, అంటే అనారోగ్యవంతులు అయితే కనుక కనీసం స్నానం చేసి రోజు ఈ కార్తీక పురాణాలను చదవడం కానీ వినడం కానీ చెయ్యాలి. అలా చేస్తే వాళ్ళు కూడా విగత పాపులై, వాళ్ళు కూడా పాపాలన్నీ పోగొట్టుకున్నటువంటి వాళ్ళై అంచెల్లో వైకుంఠాన్ని చేరుతారు. వాళ్ళు కూడా చనిపోయిన తర్వాత వైకుంఠాన్ని పొందుతారు. ఇది తథ్యము. మహత్యం చాలా రహస్యమైనటువంటిదయ్యా ఇది. ఈ అధ్యాయాన్ని కూడా ఎవడైతే శార్ధకాలాల్లో పఠించడం వల్ల కానీ, ఈ అధ్యాయాన్ని ఎవరైనా చదివితే కనుక వాళ్ళ పితృదేవతలు కూడా వాళ్ళు కూడా తరించిపోతారు. ఈ అధ్యాయానికి అంత శక్తి ఉంది అని చెప్పి ఈ యొక్క స్కాంద పురాణ అంతర్గతంగా మనకి 22వ అధ్యాయాన్ని సమాప్తి చేయడం జరుగుతోంది. అది స్కాంద పురాణ అంతర్గత 22వ అధ్యాయ సమాప్త.